పితృపక్షంలో చేయవలసినవి మరియు చేయకూడనివి. పితృపక్షంలో 15 రోజులు మీరు మాంసాహారం, మద్యం లేదా తామసిక అశుద్ధ ఆహారాలు తినకూడదు. కొత్త వ్యాపారాలలో పాల్గొనకూడదు. కొత్త దుస్తులు లేదా నగలు కొనకూడదు. జుట్టు లేదా గోళ్లు కత్తిరించకూడదు లేదా కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు. ఇది స్వచ్ఛతను కాపాడుకోవటానికి, బ్రహ్మచర్యాన్ని పాటించటానికి, తర్పణం మరియు శ్రాద్ధ వంటి ఆచారాలను నిర్వహించడానికి, పూర్వీకులకు మరియు పేదవారికి ఆహారాన్ని అందించటానికి మరియు అన్ని జీవులను గౌరవంగా మరియు దయతో చూసుకోవటానికి సమయం. కొత్త దుస్తులు, పాదరక్షలు, నగలు, వాహనాలు లేదా ఇతర కొత్త వస్తువులను కొనకండి. కొత్త వ్యాపారాలు, ఉద్యోగాలు లేదా వ్యాపారాలను ప్రారంభించటం మానుకోండి. వివాహాలు, నిశ్చితార్థాలు లేదా గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను నిర్వహించవద్దు. ఎప్పుడూ అబద్ధం చెప్పవద్దు, మోసం చేయవద్దు లేదా ఇతరులను బాధ పెట్టవద్దు మరియు ఏ జీవిని అగౌరవపరచవద్దు. ప్రముఖ దేవాలయాలను సందర్శించటం మానుకోండి. మీ పూర్వీకులను గౌరవించటానికి మరియు వారి శాంతి కోసం ప్రార్థించటానికి తర్పణం మరియు శ్రాద్ధ, మరణ ఆచారాలు చేయండి. శాకాహార ఆహారాన్ని ఖచ్చితంగా పాటించండి మరియు జాబితా చేయబడిన నిషేధించబడిన ఆహారాలను నివారించండి. బ్రహ్మచర్యం మరియు మనస్సు, శరీరం, ఆత్మ యొక్క స్వచ్ఛతను కాపాడుకోండి. పేదలకు మరియు బ్రాహ్మణులకు దాన ధర్మాలు మరియు ఆహారాన్ని అందించండి. వారికి బియ్యం, పప్పు వంటి శుభకరమైన ఆహారం అందేలా చూసుకోండి. పూర్వీకులు ఏ రూపంలోనైనా సందర్శించవచ్చు, కాబట్టి ప్రతి జీవిని గౌరవంగా చూసుకోండి. మీ పూర్వీకులకు ఆహారం మరియు నీటిని అందించండి.